పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం మండపాక్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో శాంతి ఈఎన్టీ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు. సుమారు 250 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో ఈ వైద్య శిబిరం నిర్వహించామని రామచంద్రరావు అన్నారు. ఈఎన్టీ సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. మహాభాగ్యం అన్న సిద్ధాంతంతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనమంతా సంతోషంగా ఉంటామన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎందువల్లంటే మనకి జ్ఞానేంద్రియాలు చాలా ముఖ్యం. మనం వాటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టం. ఎందువల్లంటే ఏదైనా గుండె నొప్పి, కాలు నొప్పి వస్తే తప్ప మనం హాస్పిటల్కి పరిగెత్తాం. చెవు నొప్పి వచ్చిందనుకో చాలా చులకనగాను హాస్పిటల్కి వెళ్ళాలా అని అశ్రద్ధ చేస్తాం. చెవు నొప్పి, ముక్కు నొప్పి, గొంతు నొప్పి ఇలాంటి విషయాలను ఏంటంటే అశ్రద్ధ చేసి ఏదో చిన్న చిన్న చిట్కాలు వాడి మనం నిర్లక్ష్యం చేస్తాం వల్ల ఏంటంటే పూర్తిగా చెవుడు రావటం, లేకపోతే గొంతుకు పూడు పోవటం, లేకపోతే శ్వాస ఆడకపోవటం ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా ఏంటంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతాయి. ప్రజలందరూ బాగుండాలని మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మరి వారి యొక్క సూచనలు, సలహాలు మండపాక్ గ్రామంలోనూ ఇతర గ్రామాలకి విస్తరించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ ఊర్లో ఈఎన్టీ మెగా క్యాంప్ ఏర్పాటు చేయబడింది. చెవుల్లో నాడి కారుట, ముక్కుల్లో ప్రాబ్లం, వంకర్లు ఉంటా, చిన్నపిల్లల్లో ఎడినాయిడ్స్, టాన్సిల్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ మేము ఇక్కడ ఉచితంగా పరీక్షలు నిర్వహించాము. ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి మేము ఉచితంగా మందులు కూడా ఏర్పాటు చేసి మందులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పొరపాటున ఎవరికైనా ఆపరేషన్, దురదృష్టంతో ఆపరేషన్ పడితే మనం ఫ్రీగా 1 రూపీ కూడా తీసుకోకుండా ఈ ఆరోగ్యశ్రీ కింద పెట్టి ఆ పేషెంట్లకి మేము ఉచితంగా సర్జరీస్ కూడా చేస్తున్నామండి. 12వ క్యాంప్ అండి. అన్ని మెగా క్యాంపులు కండక్ట్ చేసి దాదాపు మేము 200 మంది దాకా పేషెంట్లకి ఆరోగ్యశ్రీ కింద ఈ క్యాంపుల ద్వారా మేము ఉచితంగా ఆపరేషన్లు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దాదాపు మేము 100 మంది పేషెంట్స్ ముక్కు వంకర ఉన్న వాళ్ళు, ఎడినాయిడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మేము డిటెక్ట్ చేశాము. డిటెక్ట్ చేసి వీళ్ళందరినీ మా హాస్పిటల్ తీసుకొచ్చి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మేము ట్రీట్మెంట్ చేయడం అనేది, సర్జరీ చేయడం అనేది జరిగింది. సో మేము ఫస్ట్ మా ప్రొఫెసర్ డాక్టర్ సత్య రవికాంత్ శాంతి ఈఎన్టీ హాస్పిటల్